వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. వినాయక చవితి రోజు వినాయకునికి పూజలు చేస్తూ ఉంటాము. అందులో కొన్ని పత్రాలను సమర్పిస్తూ ఉంటాం, ఆకులతో పూజ చేస్తూ ఉంటాం. అసలు ఎట్లాంటి లీవ్స్ మనం వాడుతూ ఉన్నాము, వాటితో మాత్రమే ఎందుకు పూజ చేయాలి, అదేవిధంగా దీని వెనుకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మన నెక్స్ట్ తరానికి కూడా అందజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పత్రాలు చూసేసి ఏదో షాప్లో అట్లా బయటికి మనం వెళ్ళినప్పుడు టెంకాయలు ఎట్లా కొంటామో అట్లా కొనేసేసి ఇవి కూడా అన్ని పత్రాలు చుట్టేసి ఇస్తూ ఉంటారు, మనం తీసుకొని వచ్చి పూజ చేస్తూ ఉంటాం. కానీ అది కాదు కరెక్ట్ పద్ధతి. కరెక్ట్గా ఇందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీ ఏంటి, ఎందుకు ఇవి దేవునికి సమర్పించాలి అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అదేవిధంగా మన తరతరాల వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారు. సో ఫస్ట్ థింగ్ హ్యాట్స్ అప్ అండి మీకు. సో మనము వినాయక చవితి రోజు పూజలు చేస్తూ ఉంటాం, ఈ పత్రాలతో చేస్తూ ఉంటాం. ఈ పుష్పాలు, పత్రాలు, ఆకులు, మాకు తెలియని భాషలో ఏంటంటే కొన్ని ఆకులు ఇట్లా చేస్తూ ఉంటాం. అసలు దాని వెనుకున్న మెడికల్ ప్రాపర్టీస్ ఏంటి, మెడిసిన్ ప్రాపర్టీస్? చూడండి, వర్షాకాలం వచ్చేసింది అంటే అంతటా గ్రీనరీ వచ్చేసింది, రకరకాల లీవ్స్, ప్లాంట్స్ అని హ్యాపీగా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి. సో మనం గణపతి ఫెస్టివల్, ఈ ప్రత్యేకంగా ఈ సీజన్లో వచ్చే ఈ ఫెస్టివల్కి మనం ఈ 21 లీవ్స్, 21 పత్రీలతో గణపతికి పూజిస్తాం. సో దీని వెనుక ఒక రీజనింగ్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన చుట్టూరు ఉన్న ప్లాంట్స్లో హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి మనకు తెలియదు. సో అట్లీస్ట్ ఈ ఫెస్టివల్ వల్ల ఈ ప్లాంట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాము, వాటి గురించి తెలుసుకుంటాము ప్లస్ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాము, రైట్? సో ఇది మనతోటే ఆగిపోవద్దు, మన వచ్చే జనరేషన్స్కి కూడా ఇది తెలియాలన్నమాట. ఎందుకంటే ప్రతి విషయం, సృష్టిలో ఉన్న ప్రతి విషయం హ్యూమన్కి యూస్ఫుల్. యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా మీకు ఇంకా అన్ని లీవ్స్ గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. సో 21 పత్రాల గురించి చెప్తూ ఉన్నారని అంటే దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు ముందుగానే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది అందరికీ తెలియజేసే ప్రయత్నం. అవును, ఖచ్చితంగా అందరికీ తెలియాలి. ఏదో పూజ చేయాలి, ఏవో ఆకులు వచ్చేసాయి మార్కెట్లో దొరికాయి అని కాకుండా ప్రతిదీ మీరు కాన్షియస్గా ఈసారి జరిపే పండుగ మాత్రం కాన్షియస్గా జరపండి. ఎవరికి ఏ టైంలో ఏ హెల్త్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు వాళ్ళు వాడుకోవచ్చు. రైట్, మనం చేద్దాము. నేను చెప్తాను మీకు ఒక్కొక్క ఆకు గురించి ప్రత్యేకంగా. అంటే మనం 21 పత్రిలు 21 గణపతి నేమ్తో, అంటే గణపతి పేరు చదువుతూ మనం గణపతికి సమర్పిస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మనం అంటే సీరియల్ ఆర్డర్ నేను ఈరోజు ఫాలో అవుతాను, దానికోసం పేపర్ వాడుతున్నాను. సో ఫస్ట్ మనం జనరల్గా మాచీపత్రం పూజయామి అంటాం, రైట్? సో నేను మీకు ఈ మాచీపత్రం చూపిస్తాను. బేసికలీ ఫస్ట్ ఆకు మాచీపత్రం. మనం అంటే జనరల్గా పూజ చేస్తున్నప్పుడు ఈసారి కాన్షియస్గా వినండి, ఫస్ట్ ఇదే పేరు వస్తుంది అనమాట. మనం ఆకులు ఎప్పుడైతే పత్రి దేవుడికి సమర్పిస్తుంటామో ఫస్ట్ మాచీపత్రం, ఇది మాచీపత్రం అనమాట. ఇది మనం దీని ప్రాపర్టీస్ ఏంటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి అంటే జనరల్గా జలుబు, దగ్గు, ఆస్తమా అంటే ఆయాసం అలాంటి కండిషన్లో ఈ ప్లాంట్ని మనం యూజ్ చేస్తాం. ప్లస్ ఇది జనరల్గా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో ఇది ఇప్పుడు నేను నవీన్ గారికి ఇస్తున్నాను, ఇది సమర్పించండి. దాని వెనుక మనం పూజ కూడా నాతో పూజ కూడా అయిపోతుంది. సుముఖాయ నమః. మనకి ఇది సెకండ్ ఆకు ఏంటి అంటే బృహతి పత్రం. ఎస్, అంటే నేలములుగా అంటారు కదా తెలుగులో, జనరల్గా దీని పేరు నేలములుగా అనమాట. ఇది బృహతి పత్రం మంచి ఇమ్యూనిటీ బూస్టర్, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఆకు. ప్లస్ అస్థమా, కోల్డ్, కాఫ్, జనరల్గా ఆయాసం వచ్చే కండిషన్స్ను కూడా మనం ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ లాగా వాడతాం అనమాట ఈ ప్లాంట్ని. బృహతి పత్రం. గణాదీపాయ నమః. బిల్వపత్రం, ఇది అందరికీ తెలుసు, కామన్గా తెలిసే కొన్ని ఆకులు ఎలాగో ఉంటాయి. కొత్తగా ఆకులు నేను ఈరోజు మీకు నేర్పించాను. థర్డ్ మనం ఆకు ఏదైతే సమర్పిస్తామో ఇది బిల్వపత్రం. దీనివల్ల మన కంటిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, జనరల్గా డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, డీసెంట్రీ, డయోరియా కండిషన్స్లో కానీ దీని పండు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ప్లస్ ఇన్సెక్ట్ బైట్స్, చాలామందికి దోమల బైట్స్ వల్ల, ఇన్సెక్ట్ బైట్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ కండిషన్లో కూడా బిల్వం బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే ఈ లీఫ్ని మామూలుగా లీఫ్ని వాడతాము, పండుని దీన్ని వాడతాము. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ దేర్. అంటే ఈరోజు మనం నేర్చుకునేది ఇన్ జనరల్ అబౌట్ ద ప్లాంట్. ఉమాపుత్రాయ నమః.
నెక్స్ట్ గరిక, గరిక, రైట్. దీన్ని దుర్వాయుగ్మ పత్రం అంటాం. గరిక అంటే జనరల్గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, గణపతి ఒక్కొక్కసారి కోపిష్టిగా కూడా బిహేవ్ చేస్తాడు. సో గణపతికి ఉన్న కోపాన్ని తగ్గించడానికి గరిక ద బెస్ట్ డ్రగ్ అన్నమాట. శీతలంగా కూల్గా, ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా యానిమల్స్, అంటే క్యాట్స్, పిల్లి కానీ కుక్క కానీ హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తాయి, అలా వెళ్ళి గడ్డి తినేసి వచ్చేస్తాయి. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా, వామిటింగ్ వస్తున్నప్పుడు కూడా ఈ గరికని మనం వాడచ్చు. బేసికలీ బాడీ హీట్ని తగ్గించడానికి గరిక బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం దుర్వాయుగ్మ పత్రం అని అంటాం అన్నమాట. సో ఇది మీరు సమర్పించవచ్చు. గజాననాయ నమః. దత్తూరాని మనం డ్రగ్ లాగానే అనుకుంటాం. దత్తూరా ప్లాంట్ అంటారు కదా, బేసికలీ డ్రగ్ లాగా యూజ్ చేస్తారు. దత్తూరా పత్రం అంటే ఉమ్మెత్త అంటారు కదా, ఉమ్మెత్త. సో ఉమ్మెత్తకి కూడా ప్రాపర్టీస్ ఎంత మంచివి అంటే జనరల్ బాడీ పెయిన్స్, బాడీ ఏక్స్ అండ్ పెయిన్స్లో దత్తూరా లీవ్స్ కానీ అప్లై చేయడానికి వాడతాము. అలాగే దీని పండుని కూడా యూజ్ చేస్తాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ వి యూజ్. సో బేసికలీ పెయిన్స్లో, జాయింట్ పెయిన్స్లో, స్కిన్ కండిషన్స్లో ఈ దత్తూర పత్రం వాడుతుంటాం అన్నమాట. సో దీన్ని మనం సమర్పిద్దాము. హరసునవే నమః. హరసునవే నమః. 6th మనం వాడేది బదరీ పత్రం. ఎస్, అంటే రేగి పండ్లు తెలుసు కదా, ఇది రేగి పండ్లు, రేగాకులు. సూపర్ బెనిఫిట్స్ అండి. అంటే జనరల్గా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, చిన్నగా ఉన్నప్పుడు అసలు అలా పరిగెత్తే వాళ్ళం, తిరిగే వాళ్ళం, ఎక్కడ దొరికితే రేగి పండ్లు అలా తినేవాళ్ళం అన్నమాట. డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, జలుబు, దగ్గు ఇలాంటి హెల్త్ కండిషన్స్లో కూడా ఈ ఏమంటారు బదరీ పత్రం అంటారు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఇది బదరీ పత్రం అంటే రేగి పండ్లు ఆకు మనం సమర్పిస్తున్నాము. లంబోదరాయ నమః. 7th అపామార్గ పత్రం. అపామార్గ అంటే ఏంటి, ఉత్తరేణి. జనరల్గా ఉత్తరేణి చాలా పాపులర్ అయిపోయింది. అంటే ఉత్తరేణి ఆకుతో జాయింట్ పెయిన్స్కి యూజ్ చేస్తారు. ఈవెన్ టీత్ క్లీన్ చేయడానికి కూడా ఈ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. మల్టిపుల్ బెనిఫిట్స్ డైజెస్టివ్ డిజార్డర్స్లో కానీ, పాయిజనస్ బైట్స్, ఎక్కడైనా ఇన్సెక్ట్ బైట్ అయింది, దానివల్ల ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ వచ్చేస్తే మనం ఉత్తరేణి ఆకు వాడతాం అనమాట. అపామార్గ పత్రం మనం సమర్పిద్దాము ఉత్తరేణి ఆకుని. గుహగరాజాయ నమః. నెక్స్ట్ 8th ఏంటంటే తులసి పత్రం. ఇవన్నీ తులసి లేదంటే ఉత్తరేణి లేదంటే బిల్వ పత్రం అందరికీ తెలుసు, కానీ మనం కొత్తవి కూడా నేర్చుకున్నాం. 21 ఆకులు ఇది మనం తీసుకునేది 8వ ఆకు తులసి పత్రం. అంటే దీన్ని మనం ఆసిమం శాంక్టమ్ అంటాము. మనం తాగే నీళ్ళలో కానీ, తినే ముందు కూడా ఇది మనం వాడుతూ ఉంటాం. దీని బెనిఫిట్స్ మనకు తెలుసు. జలుబుకి, దగ్గుకి, ఆయాసానికి, ఈవెన్ స్కిన్ కండిషన్స్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన పిల్లల్లో జనరల్ హెల్త్ ఇమ్యూనిటీ పెంచడానికి, ఇప్పుడు పిల్లలకి జలుబు, దగ్గు ఇలాంటి ఇష్యూస్ కామన్గా వస్తుంటాయి. అలాంటి కండిషన్లో కూడా రెగ్యులర్గా కనుక తులసి పత్రం మనం పిల్లలకి వాటర్లో వేసైనా, నమిలి తినమన్నా, దీంతో కోల్డ్, కాఫ్ రిలేటెడ్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. తులసి పత్రము. గజకర్ణాయ నమః. 9th లీఫ్ చూతా పత్రం అంటాం. ఇది గుర్తుపట్టగలుగుతారా? మామిడాకు. చూడండి, ఇండియన్ ఫెస్టివల్ ప్రతిదీ మామిడి ఆకు లేకుండా అసలు స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు, రైట్? సో ఈవెన్ అంటే ఇంత ఇంపార్టెంట్ ఆకు అనమాట ఇది. మన ఏమంటారు మ్యాంగో లీఫ్. సో దీంతో జనరల్గా పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లీఫ్ అలా నడుస్తూ నడుస్తూ నోట్లో పెట్టి అలా నమ్మలేవాళ్ళు. ఎందుకు? డెంటల్ గమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ అవుతాయి, టీత్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా దీంతో తగ్గుతుంది. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. చూతా పత్రం. సో ఏకదంతాయ, మనం ఏకదంతాయ నమః. కరవీర పత్రం చూసే ఉంటాం కదా. అంటే ఇది బఫెలోస్, కౌస్ తినవు, బేసికలీ పాయిజనస్ ప్లాంట్, కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్. సో ప్రతి ఆకు, మన చుట్టూరు ఉన్న ఆకుకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. కానీ ఇలాంటి ఫెస్టివల్ ద్వారా మనం ఇలాంటి ప్లాంట్స్ ప్రాపర్టీస్ని నేర్చుకుంటూ ఉంటాం అనమాట. కరవీర అంటే మనం జనరల్గా దీన్ని నీరియం కూడా అంటాం అనమాట తెలుగు భాషలో. జనరల్గా దీన్ని కౌస్, బఫెలోస్ అసలు తినవు.
దీంతో బెనిఫిట్ ఏంటంటే లూకోడర్మా అంటే తెల్ల మచ్చలు స్కిన్ పైన వచ్చే కండిషన్స్లో హెల్ప్ అవుతుంది, స్కిన్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది, ఎక్కడైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది మన హెయిర్ కండిషన్స్లో, ఎలర్జీస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీన్ని సమర్పిద్దాం మనము. వికటాయ నమః. వికటాయ నమః. విష్ణుక్రాంత అంటే శంఖ పుష్పి అంటాం కదా. ఇది జనరల్గా ఈ మధ్య బాగా పాపులర్ అయింది చూడండి, టీ చేసుకొని తాగుతూ ఉంటాం మనము. కానీ దీని వెనక ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఆర్ వండర్ఫుల్. బేసికలీ దీన్ని మనం తెలుగులో శంఖ పుష్పి అనొచ్చు, విష్ణుకాంత పత్రం అంటాం అనమాట. మనం దీంతో మెమరీ బూస్టర్, మంచి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, జలుబు దగ్గు ఇలాంటి కండిషన్స్లో కూడా హెల్ప్ అవుతుంది, కాఫ్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది, ఎలర్జీస్లో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట విష్ణుకాంత. సో భిన్నదంతాయ నమః. భిన్నదంతాయ నమః. 12th పొమోగ్రెనేట్ అంటే దాడిమ పత్రం. ధాన్యం పండు గురించి తెలుసు కదా మనకి జనరల్ గా, అంటే ఎంత ఇంపార్టెంట్, ఈవెన్ లీవ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇది దాడిమ పత్రం కదా, అంటే మన పొమోగ్రానైట్ లీవ్స్ అన్నమాట. జనరల్ గా చాలా మంది లేడీస్ కి బ్లీడింగ్ ఇష్యూస్ వస్తుంటాయి పీరియడ్స్ అప్పుడు, లేదంటే చాలా మందికి గమ్స్ లోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది. అలాంటి కండిషన్లో లేత ఆకులు కనుక మనం తీసుకొని నమిలితే, తినేస్తే, లేదంటే ఆకులు బాయిల్ చేసి దాని కషాయం కూడా తీసుకుంటే ఇలాంటి బ్లీడింగ్ ఇష్యూస్ తగ్గుతాయి. అఫ్ కోర్స్ దానిమ్మ పండు గురించి అయితే అందరికీ తెలుసు. సో ఇలా మనం ప్లాంట్స్ గురించి నేర్చుకొని దాని ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుంటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్. దాడిమ పత్రం పూజయామి. వటవే నమః. వటవే నమః. మనం నెక్స్ట్ చూసేది దేవదారు. ఇది చూడండి, అంటే ఇది ఆకుల్లాగా కొంచెం డ్రై అయిపోయింది. ఇది దేవదారు. బేసికలీ దేవదారుని మనం జనరల్గా తెలుగులో కూడా దేవదారు అని అంటాము. మన జాయింట్ పెయిన్స్లో, వాతం రిలేటెడ్ ఇష్యూస్లో, బాగా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళలో దేవదారు ఈజ్ వన్ ఆఫ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ అనమాట. అలాగే మనకి ఇది ఎలా అంటే స్కిన్ కండిషన్స్లో, ప్లస్ మంచి మెమరీ బూస్టర్. ఈ ప్లాంట్ ఒక బెనిఫిట్ అనమాట. దేవదారు ప్లాంట్ని మనం మెమరీ బూస్టర్గా కూడా యూజ్ చేస్తాం. దేవదారు పత్రం ఇది. సర్వేశ్వరాయ నమః. సర్వేశ్వరాయ నమః. మరువం. మరువం తెలుసు కదా, మంచి వాసన. జనరల్గా మనం ప్రతి దండల్లో, అంటే మల్లెపూల దండల్లో కానీ వేరే ప్లాంట్ దండల్లో జస్ట్ స్మెల్ కోసమనే అనుకుంటాం. మరువ వాడేది ఓన్లీ స్మెల్ కోసం కాదు, ఇది ఓన్లీ స్మెల్ కోసమే కాదు, దీనికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని తెలుగులో మరువ అంటారు, మనం ఇది మరువక పత్రం అంటాం అనమాట. దీన్ని బేసికలీ హెల్త్ ఎలాంటి కండిషన్స్లో మనం వాడతామంటే రెస్పిరేటరీ కండిషన్స్, హెయిర్ ఫాల్ కండిషన్స్, అందుకోసమే జుట్టులో పెట్టుకుంటాం. హెయిర్ ఫాల్ ఉన్న కండిషన్స్లో మనం ఎప్పుడైతే ఇలాంటి పూలలో పెట్టేస్తాం కదా, సో హెయిర్ ఫాల్ ఇష్యూస్లో కూడా మరువు పత్రం బాగా హెల్ప్ అవుతుంది. ఫలచంద్రాయ నమః. ఫలచంద్రాయ నమః. నెక్స్ట్ మనకు వచ్చేది వావిలాకు. వావిలాకు, ఎస్. దీన్ని మనం సింధువార పత్రం అంటాం అనమాట. సింధువార పత్రం అంటే మనం శ్లోకాలు ఇప్పుడు అందరు ఎలాగో పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఆకుమురి సమర్పిస్తున్నప్పుడు దాని సంస్కృత్ నేమ్, మన జనరల్ నేమ్ కూడా తెలుసుకోండి. దీన్ని మనం సింధువార పత్రం అంటాం, అంటే వావిలాకు అనమాట. జనరల్గా అందరికీ తెలుసు, డెలివరీస్ తర్వాత వావిలాకు బాగా యూజ్ చేస్తారు. అంటే ఈ వాటర్ ఇది వేసి వాటర్ వేడి చేసిన తర్వాత స్నానం చేసుకోమంటారు. దీంతో బాడీ పెయిన్స్ తగ్గుతాయి, వాతం తగ్గుతుంది. ప్రతి వాత రిలేటెడ్ పెయిన్స్ ఎక్కడన్నా ఉన్నా కూడా వావిలాకు శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరికైనా ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు ఉంటే వావిలాకు దొరికితే మాత్రం హ్యాపీగా తెచ్చేసి వాటర్లో బాయిల్ చేసి ఆ నీళ్ళతో స్నానం చేసుకోవాలి. సింధువార పత్రం. హేరాంబాయ నమః సమర్పించండి. హేరంబాయ నమః. జాస్మిన్ అంటే జాజీ పత్రం, ఐడియా ఉంది కదా. జాజీ పత్రం హ్యాపీగా అందరూ ఓన్లీ జుట్టులో వేసుకోవడానికే యూజ్ చేస్తారు, ఫ్లవర్స్. కానీ దీని లీవ్స్ కి కూడా ఇమెన్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. జాజీ పత్రం, జాజి పూలు, ఎగ్జాక్ట్లీ జాజీ పూలు ఏవైతే వస్తాయో దాని ప్లాంట్ అనమాట ఇది. జనరల్గా మనం ఓన్లీ పూలే వాడుతుంటాం, కానీ జాజీ పత్రానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మౌత్ అల్సర్స్ ఎవరికైతే రెగ్యులర్గా వస్తాయో మీరు జస్ట్ ఒక 4 ఆకులు నోట్లో పెట్టేసి అలా మెత్తగా నమిలేసి ఆ జ్యూస్ని ఒక 2 నిమిషాలు నోట్లో పెట్టండి. మీరు చూడండి 2 daysలో ఇలాంటి అల్సర్స్
హీల్ అయిపోతాయి. Okay, జనరల్గా okay. మౌత్ అల్సర్స్ కానీ టీత్ అల్సర్స్ ఎక్కడైనా డెంటల్ అల్సర్స్ ఉంటే మాత్రం బాగా హెల్ప్ అవుతుంది బేసికలీ. ఎస్, ఇది స్కిన్ రిలేటెడ్ కండిషన్స్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. జాజీ పత్రం, శూర్పకర్ణాయ నమః. శూర్పకర్ణాయ నమః. నెక్స్ట్ వచ్చేది 17th సీతాఫలం, రైట్? సీతాఫలం. ఎస్, మనం దీన్ని గంధకీ పత్రం, సంస్కృతిలో గంధకీ పత్రం. సీతాఫలాలు అందరికీ తెలుసు, సీతాఫల ఆకులు కూడా అంతే బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ సీజన్లో ఇప్పుడు సీతాఫలాలు స్టార్ట్ అవుతాయి దీని తర్వాత. సో నేను చెప్పినట్టు ఈ సీజన్లో వచ్చే ప్లాంట్స్, ఫ్రూట్స్ మనకి ఇప్పుడు వచ్చే రోగాలకి బాగా హెల్ప్ అవుతుంది. సో సీతాఫల్ అని మనం గంధకీ పత్రం అన్నమాట. మంచి బ్లడ్ ప్యూరిఫైర్. ఓకే, ఎస్, మంచి బ్లడ్ ప్యూరిఫైర్ ఇది గంధకీ పత్రం. సూర్యగరాజాయ నమః. సూర్యగరాజాయ నమః. ఇది శమీపత్రం, అంటే జమ్మే చెట్టు, జమ్మే ఆకు అంటారు కదా, ఇదే అన్నమాట. దీన్ని శమీపత్రం అనమాట అంటాం అనమాట. దిస్ ద 18th లీఫ్, మనం దేవుడికి సమర్పించేది 18th లీఫ్ ఇది. జమ్మి చెట్టు జనరల్గా రెస్పిరేటరీ ఇష్యూ కానీ స్కిన్ హెల్త్ కండిషన్లో కానీ ఈ ఆకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకోసమే మనం దీనికి వాడతాం ఈ పూజలో. ఇది మనం పెద్దలకి కూడా ఒక రోజు ఇచ్చేసేసి దసరా అప్పుడు. రైట్ రైట్ రైట్. ఇభవక్త్రాయ నమః. ఇభవక్త్రాయ నమః. మన నెక్స్ట్ 19th ప్లాంట్ ఏంటంటే రావి చెట్టు అండి, అశ్వత్థ పత్రం. ఎస్, అశ్వత్థ పత్రం వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే అందరికీ చూడడానికి ఆకు బాగుంది, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని తెలుసు, కానీ ఏంటనేది తెలీదు. మనం ఇది 18th లీఫ్ మనం దేవుడికి సమర్పిస్తుంటాం. బేసికలీ డిసెంట్రీ కండిషన్లో, డైజెస్టివ్ ఇష్యూస్లో, ఎక్కడైతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అలాంటి కండిషన్స్లో ఇది హెల్ప్ అవుతుంది. అలాగే ఐ హెల్త్లో కూడా రావి చెట్టు బాగా సపోర్ట్ చేస్తుంది. సమర్పించండి. వినాయకాయ నమః. వినాయకాయ నమః. ఇది అర్జున పత్రం అన్నమాట. అంటే అర్జున లీఫ్ గురించి, అర్జున బార్క్ గురించి అందరు విన్నారు. మంచి కార్డియాక్ టానిక్ అనే విషయం తెలుసు కదా. సో అంత సుప్రీం డ్రగ్ అన్నమాట. దీని గురించి అందరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన హార్ట్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి మనం బేసికలీ అర్జున ప్లాంట్ బార్క్ ఏదైతే ఉంది దాన్ని కషాయం లాగా చేసుకొని మనం యూజువలీ కషాయం తీసుకుంటూ ఉంటాం. సో హార్ట్ హెల్త్ కండిషన్లో వన్ ఆఫ్ ద సుప్రీం డ్రగ్ అర్జున పత్రం. సురసేవితాయ నమః. సురసేవితాయ నమః. 21st లీఫ్, లాస్ట్ లీఫ్ మనం తెలుసుకున్నాము. అది ఏంటంటే అరకపత్రం, అంటే జిల్లెడాకు. జిల్లెడాకు అందరికీ తెలుసు. ఓకే, సూర్యుడి కోసం మనం అంటే ప్రే చేస్తుంటాం. దీనికి కూడా చాలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. జనరల్గా ఎక్కడైనా ఏదైనా ఇన్సెక్ట్ బైట్ అయింది, బాగా ఎర్రగా అయిపోయింది, అలాంటి కండిషన్లో హెల్ప్ అవుతుంది. జాయింట్ ఏక్స్ అండ్ పెయిన్స్, ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఈ ఆకుల్ని వేడి చేసేసి దానికి కొంచెం అంత ఏమంటారు మన ఆమదం నూనె పెట్టేసి ఈ ఆకు వేడి చేసేసి జాయింట్ పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ పెట్టి అలా కట్టేస్తే నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. పారాలిటిక్ కండిషన్స్లో కూడా ఈ అరకపత్రం చాలా బాగా పనిచేస్తుంది. కపిలాయ నమః. కపిలాయ నమః. సో గణపతికి ఇప్పుడు మనం 21 ఆకులు సమర్పించాము విత్ మెడిసినల్ ప్రాపర్టీస్. రేపు మీరు పూజ చేసుకున్నప్పుడు, గణపతి పూజ చేస్తున్నప్పుడు ప్రతిదీ దీని గురించి ఆలోచించండి. మీకు వచ్చే కొత్త జనరేషన్కి కూడా నేర్పించండి. ప్రతిసారి ఏమైనా మీకు అంటే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు జీవశ్రీకి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. ఐ కెన్ టెల్ యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఎస్, మనం ఏంటంటే గణపతి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా ఏదో ఆకులు తెచ్చి పూజ చేస్తున్నాం అని అనుకోకుండా ఇప్పుడు ఈ వీడియో చూసి ఆ పేర్లు చదువుతూ, ఆ ఆకుల పేర్లు చదువుతూ, అదేవిధంగా ఆయన నామాలను జపిస్తూ అక్కడ మీరు చేశారంటే మీరు చేసిన పూజకి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా హెల్త్ అనారోగ్యంగా ఉన్నప్పుడు, అన్హెల్తీగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి లీవ్స్ ఉపయోగించి దానికి సంబంధించి మీ అంతకు మీరు కొంచెం ట్రీట్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఏదైనా మీకు మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఉన్నప్పుడు జీవశ్రీని అయితే మీరు ఆశ్రయించవచ్చు. ఇక్కడ వచ్చేసేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.